పబ్లిక్ అందరినీ కలవాలి, అందరితో టచ్లో పెట్టుకోవాలంటే ఇది చాలా కష్టమైన పని, ఎస్పెషలీ with a country like us to develop personal touch with so many people. మన గుంటూరు పార్లమెంట్ 338 విలేజెస్ ఉన్నాయి, ఇంకా సో మెనీ మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ చూడాలంటే ఒక టర్మ్లో అన్ని చూడాలంటే కూడా కష్టమే. ఇన్ని విలేజెస్ ఒక 5-year టర్మ్లో చూడాలంటే కూడా చాలా కష్టం. అయినా నేను ముందుండి స్పెషల్ కేటగిరీ స్టాటస్ ఇన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, fulfilling all demands, all commitments within 10 years పోరాటంలో నేను ముందున్నాను. ఇంక్లూడింగ్ మనం గవర్నమెంట్ నుంచి బయట వచ్చేసి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు కూడా ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ లీడ్ స్పీకర్ నేనే ఒక గంట మాట్లాడేది కూడా జరిగింది. దానివల్ల 2 సార్లు ఈడీ నన్ను పిలిపించి 8 hours ఒకసారి 10 hours ఒకసారి ఇంటెరిగేషన్ కూడా జరిగింది, ఎందుకంటే నో రిఫండ్ కాబట్టి. ఇప్పుడు కూడా ఆల్ బిజినెసెస్ ఆర్ అండర్ స్కానర్, ఈడీ అయినా సిబిఐ అయినా వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా బిజినెస్ అయినా నా ఫోన్స్ అయినా ఇవన్నీ ట్యాప్ చేస్తూ ఉంటాను. బట్ అయినా మా ఫ్యామిలీ సపోర్ట్తో, మీ సపోర్ట్తో, అమరాజ ఎంప్లాయీస్ సపోర్ట్తో మేము భయపడలేదు అండ్ నేను కంటిన్యూ చేశాను. పాలిటిక్స్ అండ్ బిజినెస్ ఎప్పుడు మేము సెపరేట్గా పెట్టాము. ఈ కండిషన్స్లో కూడా మేము పొలిటిసైజ్ చేయలేదు, ఇట్లా జరుగుతా ఉంది మాకు అని పొలిటికల్గా వెళ్ళలేదు. మళ్ళీ 2019 ఎలక్షన్లో మీరందరూ, ప్రజలందరూ నా ఎఫర్ట్స్ని రికగ్నైజ్ చేసి, పర్ఫార్మెన్స్ రికగ్నైజ్ చేసి ఎంకరేజ్ చేశారు. నాకు పని చేసి మళ్ళీ నన్ను సెకండ్ టర్మ్ పార్లమెంట్కి పంపించారు. అక్కడ మొదల్లో, సెకండ్ టర్మ్ మొదల్లో ఐ కంటిన్యూ టు ఫైట్ with both center and now state also, without fear. I worked as responsible opposition. Okay, responsible opposition MP ga panchesanu. Adi kuda chaana mukyam. Democracy బాగుండాలంటే ఆపోజిషన్ కూడా హెల్తీగా ఉండాలి. వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటేనే డెమోక్రసీ బాగుంటుంది, కంట్రీ ముందుకెళ్తుంది. అమరావతి రైతులతో చలో అసెంబ్లీ ప్రోగ్రాంలో కూడా పాల్గొని అమరావతి ఏపీ సోల్ క్యాపిటల్ ఉండాలని కూడా పోరాటం చేశాము. నన్ను కొట్టినా, తిట్టినా, జైల్లో వేసినా కూడా పర్వాలేదు, అది పబ్లిక్ పీపుల్స్ కాజ్ అయితే నేనేమనుకోను. అట్లాగే పార్లమెంట్లో కూడా అఫీషియల్ మ్యాప్ ఆఫ్ ఇండియా వచ్చినప్పుడు దాంట్లో అమరావతి క్యాపిటల్గా కనిపించకపోతే కూడా నేను పార్లమెంట్లో డిమాండ్ చేసి 1 వారంలోనే అది మ్యాప్లో పెట్టించాను. ఇవన్నీ ఎట్లా చేశానంటే నాకు కాన్ఫిడెన్స్ ఉండింది, అది ధైర్యం ఉండింది. మేము లా అబైడింగ్ సిటిజన్స్, కంపెనీస్ అన్నీ లా ప్రకారం నడుపుతాము. ఎప్పుడు we don't cross the line of the law at any time. We're not, ఏది తప్పు చేయడం లేదు కాబట్టి మనల్ని ఏం చేయగలరు అని ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అనుకోవచ్చు కొంచెం ఉండేది. ఇప్పుడు ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలన్నా, రన్ చేయాలన్నా, ఫ్రమ్ లోకల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ ఏజెన్సీస్ 70 అప్రూవల్స్ ఉండాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేకపోతే అది రన్నింగ్ చేయాలన్నా అవి రిన్యూవల్కి వస్తూ ఉంటాయి. 70 approvals, 70 approvals ఉండాలి, which include Pollution Control Board, Water Department, Forest Department, Electricity Board, Labor, Revenue, Fire, ఇట్లాంటివి 70 ఉన్నాయి. ఈ ఏజెన్సీస్ అన్నీ వెపన్స్గా కూడా తయారు చేయొచ్చు, ఆయుధం అయిపోతాయి. అంటే 70 డిపార్ట్మెంట్స్ ఉంటే, 70 అప్రూవల్స్ ఉంటే
70 వెపన్స్ ఉన్నట్టు లెక్క ఒక బిజినెస్ వాళ్ళు చూసేది. అండ్ అట్లాగే జరిగింది. సో వీఆర్ ఫైటింగ్ లీగలీ, అమర్ రాజా గ్రూప్ వీఆర్ ఫైటింగ్ లీగలీ. పొలిటిసైజ్ చేయము. కానీ ఇది ఓన్లీ ఎక్స్ప్లెనేషన్. మీకు కరెక్ట్గా చెప్పాలి, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒకటి అనుకున్నాను, పాలిటిక్స్ నా వీలైతే నేను పాలిటిక్స్ మార్చుతాను, కానీ పాలిటిక్స్ మాత్రం నన్ను మార్చేదానికి వీలు కాదని నేను ఎంటర్ అయ్యాను. సో వన్ ఆఫ్ ద థింగ్స్, ఇప్పుడు బిఫోర్ ఎంటరింగ్ పాలిటిక్స్ వాట్ ఎవర్ వాజ్ మై స్ట్రెంగ్త్, నేను ఏమేమి నా పర్సనల్ స్ట్రెంగ్స్ అనుకున్నానో పాలిటిక్స్లో ఎంటర్ అయినాక అవి వీక్నెసెస్గా తయారైనాయి. సేమ్ థింగ్స్ అంటే ఆనెస్టీ పాలిటిక్స్లో అది వీక్నెస్, కేపబిలిటీ పాలిటిక్స్లో అది వీక్నెస్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పాలిటిక్స్లో అది డిసడ్వాంటేజ్. అంటే ఏమేమి మనం అనుకొని వాల్యూ సిస్టము ఇవన్నీ చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ పెద్దవాళ్ళు నేర్పించింది, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని నేర్పించి మనం అట్లాగే తయారైన తర్వాత అవన్నీ లయబిలిటీస్ మాదిరిగా తయారైపోయినాయి పాలిటిక్స్లో ఎంటర్ అయ్యేటప్పుడు. నేను 2024 ఎలక్షన్లో కంటెస్ట్ చేయనని ఒక డిసిజన్కి వచ్చాను, ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ మై ఫ్యామిలీ అండ్ అదర్ వెల్ విషర్స్. ఎందుకంటే I'm not able to effectively do the job I'm supposed to do. నేను పాలిటిక్స్లో ఎంటర్ అయిన దానికి, పబ్లిక్ని సర్వ్ చేసేదానికి, ఢిల్లీలో ఆంధ్ర గలం వినేదానికి, చెప్పేదానికి, టు బీ ద వాయిస్ ఆఫ్ ఆంధ్ర పీపుల్ ఇన్ పార్లమెంట్ వాజ్ మై మెయిన్ అబ్జెక్టివ్. కానీ పొలిటికల్ లిమిటేషన్స్ వల్ల I can't speak against center. Business limitations వల్ల I can't speak against the state. క్వైట్గా మధ్యలో కూర్చొని నో మ్యాన్స్ ల్యాండ్లో మాదిరిగా వాళ్ళు అరుచుకుంటా ఉంటే గమ్మున కూర్చొని చూస్తూ ఉండాల్సి వచ్చింది. కొంతమంది చెప్తారు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి, ఒక్కొక్కసారి రూలింగ్లో ఉంటారు, ఒక్కొక్కసారి ఆపోజిషన్లో ఉంటారు, ఒక్కొక్కసారి సైలెంట్గా ఉండాల్సి వస్తుంది, లాంగ్ కెరీర్లో ఇవి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవి చూడగడుతూ అంటారు. కానీ నేనేమనుకుంటానంటే ఇట్స్ వెరీ సెల్ఫిష్ అప్రోచ్. ఇప్పుడు నేను ఏదైనా పని తీసుకుంటే ఆ పని బాగా చేయాలనుకుంటాను. గమ్ముని కూర్చోవాలంటే అది చాలా కష్టమైన పని నాకు. ఇంతకుముందే చెప్పాను, జైల్లోకి వెళ్తాను, కొట్టినా తిట్టినా పర్వాలేదు, కానీ గమ్ముని కూర్చోమంటే మొత్తం అది నా వీలు కాదు, నా వల్ల కాదు. అండ్ నేనుండే ఇప్పుడు పరిస్థితుల్లో ఆ బిజినెస్ చూసుకుంటా ఉండాలా, పాలిటిక్స్ చేయాలంటే కాంట్రవర్సీస్లో వెళ్లకుండా ఉండాల్సి వస్తుంది. లాస్ట్ 3 years మాదిరిగా మళ్ళీ నేను గెలుపు కోసం వరిగా లేదు, మీరందరూ ఉండేటప్పుడు తప్పకుండా నేను నిలబడితే గెలుస్తానని చాలా కాన్ఫిడెంట్గా ఉంది. కానీ గెలిచిన తర్వాత ఏంటి, మళ్ళా పార్లమెంట్కి వెళ్ళి అక్కడ గమ్మున కూర్చోవాలంటే, 5 సంవత్సరాలు గమ్మున కూర్చోవాలంటే అది నా వల్ల కాదు. ఇంకెవరన్నా ఇట్లాంటి పరిస్థితులు లేని వాళ్ళు చూసుకొని వాళ్ళని పంపిస్తే వాళ్ళన్నా మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది, మిమ్మల్ని రిప్రజెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి నేను ఫుల్ టైం పాలిటిషియన్గా ఉండలేను కాబట్టి ఐ హ్యావ్ టు మేక్ అ చాయిస్, ఈదర్ బిజినెస్ ఆర్ పాలిటిక్స్. అండ్ ఇట్స్ నాట్ అ పర్మనెంట్ చాయిస్. ఇప్పుడు పరిస్థితుల్లో ఐ హ్యావ్ టు చూస్ మై బిజినెస్, ఐ హ్యావ్ టు చూస్ మై ఫ్యామిలీ. ఇంతకుముందు కూడా చెప్పాను, legislative branch is not full-time job, and it's not something that you'd have to be in continuously. 10 సంవత్సరాలు సర్వ్ చేశాను. Now I'm taking a break to look after my family and look after my business. మళ్ళీ అవకాశం వస్తే మళ్ళా వచ్చేదానికి రెడీగా ఉంటానని అనుకుంటున్నాను.